అనంతపురం జిల్లా రాయదుర్గంలో పాండురంగస్వామి రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ కోడలిలోని శ్రీ పాండురంగస్వామి ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారు రుక్మిణీదేవి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణల మధ్య ప్రధాన వీధుల గుండా రథయాత్ర కొనసాగింది. అనంతరం ఆలయంలో మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి రోజున మన రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్డులో 1939వ సంవత్సరంలో స్వకడసాడి సమాజ బాంధవుల చేత నిర్మించబడినటువంటి ఇక్కడ శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగస్వామి దేవస్థానమునందు నిన్నటి రోజున అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విశేషంగా ప్రాతకాలంలో శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగస్వామికి షోడశోపచార పూజ బల పంచామృత అభిషేకములు విశేషముగా నారాయణ సూక్త శ్రీ సూక్త పురుష సూక్తములుగా పూర్వకంగా నానా ద్రవ్యములతో అభిషేకము తర్వాత అలంకారము మహానివేదనము మహామంగళ నీరాజనాలు జరిగినాయి. తర్వాత భక్తులకు